హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీ పిఓవి. ఈ వారం సినీ న్యూస్తో మీ ముందుకి వచ్చేసా. రాకా మూవీ 2028కి పుష్ అవుతుందా? స్పిరిట్ మూవీ వాళ్ళు అనుకున్న డేట్కి రిలీజ్ చేయగలుగుతారా? ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ మూవీకి దురంధర్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నారా భయ్య? పెద్ది మూవీలో కొత్త సీన్స్ ఎందుకు యాడ్ చేశారో తెలుసా? ప్యారడైజ్ మూవీ అఫీషియల్గా పోస్ట్ పోన్ అయినట్టేనా? వరుణ్ తేజ్ గారి మూవీ అప్డేట్స్ ఏంటి? సోల్ ఆఫ్ లెనిన్ సాంగ్ ఫ్రమ్ లెనిన్ మూవీకి దొరికిన ఫస్ట్ అడ్వాంటేజా? పూరి జగన్నాథ్ గారు ఈసారైనా హిట్ కొడతారా? గౌతమ్ తిన్ననూరి గారి సినిమా మ్యాజిక్ డైరెక్ట్ ఓటీటీకి రాబోతుందంట భయ్య. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేకి వచ్చిన కష్టాలేంటి? స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్ లీక్ అయిపోయింది భయ్య. ట్విట్టర్లో లీక్డ్ క్లిప్స్ హడావుడి మామూలుగా లేదు. ఎందుకంటే తెలిసిందేగా, మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న మూవీస్లో ప్రస్తుతం హైప్ ఉన్న మూవీ అండ్ ఎంసీయూని కాపాడే మూవీ ఇది ఒక్కటే అని అందరూ అనుకుంటున్నారు. నోలన్ మామ మూవీ ది ఒడిసీకి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేకి జస్ట్ 2 వీక్స్ మాత్రమే గ్యాప్ ఉంది. రెండు కూడా ఈ ఇయర్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ ఆఫ్ హాలీవుడ్. ఆల్సో ఈ సినిమా రన్ టైం వచ్చేసి 2 hours 30 minutes వరకు ఉంటుందంట. నాకు తెలిసి ఇప్పటి వరకు వచ్చిన అన్ని స్పైడర్ మ్యాన్ మూవీస్లో కల్లా ఇదే లాంగెస్ట్ అనమాట. ఈ మూవీకి మోస్ట్ యాంటిసిపేషన్ మన స్పైడర్ మ్యాన్ని స్ట్రీట్ లెవెల్ హీరోగా ఎలా చూపిస్తారు అనేదే భయ్య. ఎందుకంటే మనోడికి ఇప్పుడు సూపర్ పవర్స్ ఉన్నా కూడా ఏ ఐడెంటిటీ లేదు అండ్ ఏ రికగ్నైజేషన్ లేదు. ప్రెజెంట్ వరల్డ్లో స్పైడర్ మ్యాన్ని అందరూ మర్చిపోయి ఉంటారనమాట. సో తన లవర్ జేన్ని, ఫ్రెండ్ నెడ్ని ఎలా మీట్ అవుతాడు అండ్ వాళ్ళు ఎలా స్పైడర్ మ్యాన్ని రికగ్నైజ్ చేస్తారు అనేదే మూవీకి మెయిన్ కోర్ ఎమోషన్. అన్నట్టు ఈ మూవీలో హల్క్, పనిషర్, డేర్ డెవిల్ ఇంకా చాలామంది ఎంసీయూ విలన్ల క్యామియోస్ ఉన్నాయంట. ఈ వీక్ రిలీజెస్లో మన లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారి సింగీతం మూవీ రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీకి డైరెక్టర్గా సింగీతం శ్రీనివాసరావు గారు వర్క్ చేసినప్పటికీ నాగ్ అశ్విన్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. అశ్విని దత్ గారు మోస్ట్ ప్రెస్టీజియస్ బ్యానర్ అయిన వైజయంత్ మూవీస్ పైన ప్రజెంట్ చేస్తున్నారు. ఈ మూవీ కంప్లీట్గా సింగింగ్ మోడ్లోనే ఉంటుందంట. డైలాగ్స్ కూడా పాడుతూనే ఉంటాయంట. ఆ వేలో ఆల్మోస్ట్ 200 సాంగ్స్ దాకా ఉన్నాయంట. ఈ జనరేషన్లో వాళ్ళకి ఈ మూవీని ఎలా చూపిస్తారో చూడాలి మరి. మన టీఎఫ్ఐలో పుష్పక్ తర్వాత వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫరెంట్లీ ఎక్స్పెరిమెంటెడ్ మూవీ అని చెప్పొచ్చు. సూర్య గారి సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ మూవీ రిలీజ్ అవుతుంది. ఒక రకంగా ఈ మూవీ రిలీజ్కి కూడా హైప్ బాగానే ఉంది. ఎందుకంటే దీనికి ఉన్న యుఫోరియా అలాంటిది. మెయిన్గా సూర్య గారి క్యారెక్టర్ ఆర్క్ ఈ మూవీలో చాలా బాగుంటుంది. ఈ మూవీ ఒకవేళ ఇప్పుడు తీసినా కూడా స్టిల్ కొత్తగానే ఉంటుందని నా పర్స్పెక్టివ్. ఫైనల్గా నాగ చైతన్య గారి దూత సీజన్ 2 స్టార్ట్ అయిపోయిందంట భయ్య. సీజన్ 1 ఎప్పుడో 2023లో వచ్చినట్టు గుర్తు నాకు ఇది. అండ్ యా, టెక్నికల్లీ వెరీ గుడ్ హర్రర్ సిరీస్ ఇన్ తెలుగు అని చెప్పొచ్చు. బాగుంటుంది. సో సీజన్ 2 స్టార్ట్ చేయడానికే 3 years దాకా పడితే రిలీజ్ అవ్వడానికి ఇంకో 1 year అయినా పట్టొచ్చు. మేబీ నెక్స్ట్ ఇయర్ దసరా కల్లా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మ్యాటర్ ఏంటంటే ఈ సీజన్కి నాగ చైతన్య గారే ప్రొడ్యూసర్గా చేస్తున్నారంట. టెక్నికల్లీ గుడ్ అయినా కూడా బాక్స్ ఆఫీస్ వైజ్ ఫ్లాప్ అనిపించుకున్న కింగ్డమ్ మూవీ తర్వాత గౌతమ్ తిన్ననూరి గారి నెక్స్ట్ మూవీ మ్యాజిక్. ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీకి రాబోతుందంట భయ్య. ఈ మూవీని కింగ్డమ్ మూవీ జరుగుతున్నప్పుడే సితారా ఎంటర్టైన్మెంట్స్ వంశీ గారు అనౌన్స్ చేసేశారు. షూటింగ్ కూడా స్టార్ట్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఆల్సో ఈ మూవీకి అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారంట. బేసిక్గా ఇది ఒక టీనేజ్ మ్యూజికల్ డ్రామా మూవీ. చూడాలి మరి ఈ సినిమాలో ఏమీ లేకనా ఆర్ గౌతమ్ తిన్ననూరి గారి మార్కెట్ ఆఫ్టర్ కింగ్డమ్ పడిపోవడం వలన ఆర్ ఫర్ వాట్ రీజన్ ఈ మూవీని థియేటర్స్లో కాకుండా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఏదైనా సరే మంచిగా ప్రమోట్ చేసుకోవాలి. వరుణ్ తేజ్ గారి అప్కమింగ్ మూవీ కొరియన్ కనకరాజు రిలీజ్ ఆగస్టు 7th ప్లాన్ చేస్తున్నారంట. ఇదే కాకుండా ఆయన నెక్స్ట్ మూవీ నిహారిక గారు ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా బరీ ఆల్రెడీ అనౌన్స్ చేసి అఫీషియల్గా పూజా సెరమనీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇది ఒక వాలీబాల్ బేస్డ్ స్పోర్ట్స్ డ్రామా కాన్సెప్ట్ అవ్వడంతో ఈ మూవీ కోసం స్లిమ్ అవుదామని ప్లాన్ చేస్తున్నారంట వరుణ్ తేజ్ గారు. దీనికోసం స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటారంట. ఇమీడియట్లీ ఆఫ్టర్ కొరియన్ కనకరాజు మూవీ రిలీజ్ ఈ బరీ మూవీ మేక్ ఓవర్ స్టార్ట్ చేస్తారంట.
నాకైతే కొరియన్ కనకరాజు మూవీ మీద ఎటువంటి ఎగ్జైట్మెంట్ లేదు. మరి మీ థాట్స్ ఏంటో కింద కామెంట్స్ లో తప్పకుండా షేర్ చేయండి. సో నెక్స్ట్ మన అఖిల్ గారి అప్కమింగ్ మూవీ లెనిన్ ప్రమోషన్ స్టార్ట్ చేశారు భయ్య. వచ్చిన ప్రమోషన్స్ లో ఏవి బాగోకపోయినా లేటెస్ట్ గా వచ్చిన సోల్ ఆఫ్ లెనిన్ అని ఒక సాంగ్ రిలీజ్ చేశారు. అది చాలా బాగుంది. మీరు ఇంకా వినకపోతే ఒకసారి వినేయండి. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా జూన్ 26న రిలీజ్ కాబోతుంది. ఈసారి మన అఖిల్ గారు పక్కా హిట్ కొట్టబోతున్నారంట. తమన్ గారు చెప్తున్నారు, మరి చూడాలి ఏమవుతుందో. మన పూరి జగన్నాథ్ గారి స్లమ్ డాగ్ మూవీ టీజర్ రిలీజ్ అయింది భయ్య. మరీ అంత కేక సూపర్ అని చెప్పలేం గానీ యా ఓకే బాగుంది అని అయితే చెప్పొచ్చు. రీజన్ బీయింగ్ నాకు సేమ్ ఇస్మార్ట్ శంకర్ అండ్ లైగర్ వైబ్స్ వచ్చాయి భయ్య. ఎందుకో మరి ఆయన టేకింగ్ కానీ హీరో ఆర్ విలన్స్ క్యారెక్టరైజేషన్స్ కానీ ఎందుకో రిపీట్ అవుతున్నట్టే అనిపిస్తుంది. ఇలా ఉంటే ఈ సినిమా కూడా కష్టమే. మేబీ తమిళ్లో హిట్ అవ్వచ్చు, బట్ తెలుగులో చాలా కష్టం ఏమో. హోపింగ్ ఐ షుడ్ బి రాంగ్. టీజర్ పరిస్థితి అయితే ఇది. సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ ఏంటంటే, చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు భయ్య. ఇలాంటి అప్డేట్స్ ని మీ ముందరికి తీసుకురావడానికి మేము చాలా కష్టపడుతున్నాం. ఇఫ్ యూ గైస్ ఆర్ గెటింగ్ ఎక్సైటెడ్ విత్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి బ్రో. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ ని మీ ముందరికి తీసుకురావడానికి చాలా మోటివేషన్ గా ఉంటుంది. ఇంకా మన నాని గారి ప్యారడైజ్ మూవీ ఆల్మోస్ట్ పోస్ట్ పోన్ అయినట్టే భయ్య. ఆగస్టు 21 కి అస్సలు రిలీజ్ కాదు. ఆ టైంకి మన రవితేజ గారి ఇరుముడి వస్తుందంట. వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. యాజ్ ప్యారడైజ్ వాళ్ళు ఆ డేట్ నుంచి తప్పుకుంటున్నారు కాబట్టి. సో నెక్స్ట్ బిగ్ డేట్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటుంది ఈజ్ ఇన్ డిసెంబర్ అంట. కానీ ఇక్కడే చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. డిసెంబర్ కి ఆల్రెడీ 30 మూవీస్ రిలీజ్ ప్లాన్ చేసుకున్నాయి. హాలీవుడ్ నుంచి అవెంజర్స్ డూమ్స్ డే, డ్యూన్ 3, జుమాంజీ 3, బాలీవుడ్ నుంచి ఎస్ఆర్కే గారి కింగ్ సినిమా, మన టాలీవుడ్ నుంచి మోస్ట్లీ ఫౌజీ కూడా వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై అని ఆ మూవీ యూనిట్ నుంచి వస్తున్న అప్డేట్. నాకైతే అస్సలు నమ్మకం లేదు ఈ విషయం పైన. ఇఫ్ పాసిబుల్ యష్ గారి టాక్సిక్ ఫ్రమ్ కాలీవుడ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదే డిసెంబర్లో రామాయణ కూడా రావాలని అనుకుంటున్నారంట. యాజ్ దే ఆర్ టార్గెటింగ్ ఇంటర్నేషనల్ ఆడియన్స్ అండ్ డిసెంబర్ హాలిడేస్ ఆర్ ద బెస్ట్ సీజన్ ఫర్ హాలీవుడ్ చైన్స్. మరి వీటి అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్యారడైజ్ డిసెంబర్లో వస్తుందో ఆర్ ఓటీటీ వాళ్ళ ప్రెజర్ తట్టుకోలేక సెప్టెంబర్ ఆర్ నవంబర్లో వస్తుందో చూడాలి. యాజ్ యు నో, మన మూవీ రిలీజ్ డేట్స్ అన్ని రైట్ నౌ ఓటీటీ ప్లాట్ఫామ్స్ డిసైడ్ చేసే స్టేజ్కి వెళ్ళిపోయాం. చూడాలి మరి ఏం జరుగుతుందో. నేను అనుకోవడం అయితే మన టాలీవుడ్ నుంచి ప్యారడైజ్ డిసెంబర్కి వస్తుంది. ఫౌజీ 2027 రిపబ్లిక్ డేకి రావచ్చు. స్పిరిట్ అయితే ఆగస్ట్ ఆర్ డిసెంబర్ 2027కి పుష్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. బాలీవుడ్ నుంచి కింగ్ సినిమా పక్కా వస్తుంది డిసెంబర్లో. ఇంకా హాలీవుడ్ నుంచి అయితే యాజ్ ఇట్ ఈస్ చెప్పిన డేట్స్ కి అవెంజర్స్ డూమ్స్ డే, జుమాంజీ 3 అండ్ డ్యూన్ 3 వచ్చేస్తాయి. ఇంకా మన పెద్ద మూవీలో అచ్చియమ్మ గారి క్యారెక్టర్ కి వచ్చిన బ్యాక్లాష్ తర్వాత ఆ సీన్స్ ని డిలీట్ చేసి అడిషనల్ గా శివన్న గారి ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కూడా కొన్ని కట్ చేసి మన జగపతి బాబు గారి ఫ్లాష్ బ్యాక్ సీన్స్ యాడ్ చేశారంట. నా పాయింట్ అయితే ఇదేదో ముందే చేసి ఉంటే బాగుండేదిగా అనిపిస్తుంది. అప్పల సూరి గారి క్యారెక్టర్ మీద ఎమోషన్ ఇంకా గట్టిగా డ్రైవ్ అయ్యేదని నా పాయింట్ ఆఫ్ వ్యూ. అసలు 30 years గా ఆయన ఆ ట్రైన్ ని ఎందుకు అంత బలంగా ఆపాలి అనుకుంటున్నాడు అనే దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉండి ఉంటే బాగుండేదని అనిపించింది. చూడాలి మరి ఈ చేంజెస్ తో మూవీకి ఏ విధంగా హెల్ప్ అవుతుందో. సో స్పీకింగ్ ఆఫ్ ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ సినిమా షూటింగ్ చాలా ఫాస్ట్ గా జరుగుతుందంట భయ్య. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతుందంట. దీని తర్వాత జూలైలో శ్రీలంకలో ఒక పెద్ద యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశారంట. అది అయిపోయిన వెంటనే మాక్సిమం యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని అయిపోయినట్టేనంట. అండ్ దే విల్ బి షిఫ్టింగ్ కంప్లీట్లీ టు టాకీ పార్ట్ అన్నట్టు. దీని తర్వాత వెంటనే సెకండ్ పార్ట్ షూట్ కూడా స్టార్ట్ చేస్తారంట. టోటల్ షూట్ కంప్లీట్ చేసుకొని 2027 జూన్ 11 నాడు ఫస్ట్ పార్ట్ అండ్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ నెక్స్ట్ 6 months సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. సేమ్ లైక్ మన దురందర్. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే మన టీఎఫ్ఐ ఎందుకు అవుతుంది చెప్పండి? నాకైతే డౌటే. చూడాలి మరి నీల్ మామ ప్లానింగ్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో. దీని మీద మీ థాట్స్ ఏంటో కింద కామెంట్స్ లో తప్పకుండా షేర్ చేయండి. సో కమింగ్ టు మన ప్రభాస్ గారి అప్డేట్, స్పిరిట్ మూవీ షూటింగ్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది భయ్య. మొన్ననే హైదరాబాద్ బాలానగర్ లో ఒక పెద్ద యాక్షన్ ఎపిసోడ్ షూట్ కంప్లీట్ చేశారంట. అందులో మన ప్రభాస్ గారు కూడా పాల్గొన్నారంట. వీలైతే మార్చి 2027 కల్లా రావాలని గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు మన వంగ గారు. కానీ అది నిజంగా పాసిబులేనా అనేదే పెద్ద క్వశ్చన్ ఇక్కడ. ఎందుకంటే ఫౌజీ షూటింగ్ మల్టిపుల్ లొకేషన్స్ లో జరుగుతున్నా కూడా అందులో మన ప్రభాస్ గారు జాయిన్ కాలేదంట. ఇంకా ప్రభాస్ గారి పోర్షన్ షూటింగ్ పెండింగ్ చాలా ఉందంట.
వీళ్ళు ఈ డిసెంబర్కి వస్తేనే స్పిరిట్ అట్లీస్ట్ ఏప్రిల్ 2027 కన్నా వస్తుంది, లేకపోతే ఆగస్ట్ ఆర్ డిసెంబర్ 2027కి పుష్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఈ విషయం మీద మీ థాట్స్ ఏంటో కింద కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. సో నెక్స్ట్, ఆఫ్టర్ ఏ లాంగ్ బ్రేక్ అల్లు అర్జున్ గారు అండ్ అట్లీ గారి మూవీ రాకా షూటింగ్ మళ్ళీ రెజ్యూమ్ అవబోతుంది. ఈ షెడ్యూల్లో అల్లు అర్జున్ గారు అండ్ దీపికా పడుకోన్ గారు కూడా పాల్గొంటారంట. ఈ మూవీలో హెవీ విఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయంట భయ్య, విచ్ ఆర్ బియాండ్ అవర్ ఇమాజినేషన్స్ అంటున్నారు. వీటికి చాలా టైం పడుతుందంట. సో అందుకే ఫస్ట్ ఈ సీన్స్ అన్నిటినీ షూట్ చేసి వాటిని విఎఫ్ఎక్స్ స్టూడియోస్కి పంపించి ఆ రెండరింగ్ కంప్లీట్ అయ్యే గ్యాప్లో టాకీ పోర్షన్స్కి జంప్ అవుతారంట. వీళ్ళు డిసెంబర్ 2027కి టార్గెట్ చేస్తున్నారంట భయ్య. నాకు తెలిసి 2028కి అలా అని పుష్ అయిపోతుంది. బట్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. లెట్స్ సీ. మీ థాట్స్ ఏంటో కింద కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, టేక్ కేర్, బాయ్.